అలాగే వాస్తవంగా ఏంటిదంటే ఈ కార్యక్రమము నేను వాంటెడ్లీ ఇక్కడ కాశీపేటలో తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే మనమంతా పల్లెలలో ఉంటాము. మన తల్లిదండ్రులు అందరూ పంట పొలాలకు వెళ్తారు. వాళ్ళు తెలుసో తెలియక స్నేక్ బైట్కి గురి అవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు అనంటే ముందుగా పాము కరిచినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిదంటే భయపడకూడదు, భయం అనేది ఉండకూడదు. ఆ టైంలో ఆఫ్కోర్స్ చాలా భయం అనేది ఉంటుంది, బట్ భయపడడం వల్ల ఏంటిదంటే బ్లడ్ ప్రెషర్ అనేది తొందరగా పెరగడం వల్ల బ్లడ్లోకి ఆ వెనం అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వడం వల్ల క్లాటింగ్ అవ్వడమో లేకపోతే నర్వ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపించడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో పాము కరిచిన వ్యక్తికి ఎప్పుడు కూడా మనం ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినచో మనం 99% వాళ్ళ ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో మనం ముందుగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే బయట అనేది జరిగిందో ఆ బయట ఉన్న ప్రదేశాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. సో మనం తొందరపడి ఏది చేసినా కూడా వాళ్ళు ఇబ్బందిలో పడతారు. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ పాటించితే కనుక మనం ప్రాణాల నుండి వాళ్ళని బయటపడేసిన వాళ్ళం అవుతాం. సో మాకు ముఖ్యంగా అంటే నిన్న వాళ్ళు వచ్చి మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది అని అంటే దగ్గరలో మాకు స్కూల్ ఉంది, పిల్లలందరూ చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. వీళ్ళందరికీ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో చెప్పగానే పాపం అంత దూరం నుండి వాళ్ళ ప్రోగ్రామ్ను అయిపోయిన తర్వాత మనకు టైం కేటాయించడం జరిగింది. నిన్న యాక్చువల్గా వన మహోత్సవం గురించి వాళ్ళకి ప్లాన్ ఇచ్చినాం సార్ ఇక్కడ స్కూల్లో. అయితే దాంతోపాటు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళు వస్తున్నారంటే ఈ ప్రోగ్రాం కూడా వాళ్ళు లైవ్గా యాక్చువల్గా తీసుకురావడానికి లేదు, బట్ మనందరి కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో ఇదంతా మీరందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని మీ తల్లిదండ్రులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేస్తారని ఈ మెసేజ్ని